నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కాంగ్రెస్ నాయకుడు పీసీ భోజన్న 4వ వర్ధంతి సభ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. సభలో సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ పీసీ భోజన్న పార్టీకి అపార సేవలు అందించారని అన్నారు. సీనియర్ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ భోజన లాంటి నాయకులు లేకపోవడం పార్టీ వారి సేవలను కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి, జిమ్మి, రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పూలమాలతో ఘన నివాళులు సమర్పిస్తున్నారు. థ్యాంక్ యూ రింగుల భూషణ్ గారు, ధన్యవాదములు. నా సహమిత్రుడు, నేను చైర్మన్గా పనిచేసినప్పుడు నాతో పాటు కౌన్సిలర్గా పనిచేసిన పీసీ భోజన్న గారి వర్ధంతికి రావడం చాలా దుఃఖించాల్సిన విషయం. నాకైతే ఈ కార్యక్రమానికి మరి రమణ గారు ఫోన్ చేసి చెప్పగానే నేను తెలుసుకున్న టైం అనేది ఎప్పుడు గతం లోపల నాకు ఎప్పుడు కూడా మరి ఇన్విటేషన్ లేదు. 3 వర్ధంతులు జరిగినా కానీ సరే 4వ వర్ధంతి కన్నా మేము ఆయనని పూజించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మరి రమణ గారికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను చూసిన వ్యక్తి లోపల మరి పీసీ భోజన్న ఒక కమిటెడ్ నాయకుడిగా ఎదిగాడు. దానికి సంతోష్ రెడ్డి గారు 100% సహకారం అందించారు. కానీ సంతోష్ రెడ్డి గారు ఆర్మూర్ నుంచి మరి పాల్గొండకు వెళ్ళడం నాయకత్వ లక్షణాలు ఉన్నాయని. మరి ఎందుకంటే ఇవాళ ఎట్లా ఉంటుందంటే రాజకీయ నాయక కుటుంబంలో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇళ్ళకి వచ్చి బాధపడుతున్నాం, మన పిల్లలు రావద్దు అనుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళ పిల్లగాడికి సరి అయిన న్యాయాన్ని కల్పించి పార్టీలో ఒక ఉన్నత స్థితికి చేసి ఆయన పార్టీకి అందించిన సేవలను గుర్తించి ఒక నాయకుడిగా ఎదిగేందుకు తోడ్పడాలని, దానికి మీరందరూ కూడా సహకరించాలని మరొక్కసారి పేరు పేరున కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై పీసీ భోజన్న, పీసీ భోజన్న. థ్యాంక్ యూ.